దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఈ కార్యక్రమం మరి ముగించుకుందాం. చేతులెత్తి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇంకా ధ్యాన వాక్యాన్ని వివరించట్లేదు, వివరిస్తే టైము ఎక్కువ అవుతుంది. డైరెక్ట్గా దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్ళిపోతాను. ఈరోజు దేవుని గ్రంథములో ఉన్నటువంటి ఒక్క అంశాన్ని, కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని తలుస్తున్నాను. అదేంటంటే దీపవృక్షము అనే ఒక గ్రంథములో ఉన్నటువంటి ఒక మాట మీ అందరికీ పరిచయం చేయాలని నేను తలుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం తీయండి అందరూ. పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం 25వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 25వ అధ్యాయం. ముందుగా 31వ వచనం చదువుదాం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నగిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నగిషి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. తర్వాత 37వ వచనం. తర్వాత చూడండి 37వ వచనం. నీవు దానికి 7 దీపములు చేయవలెను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగించవలెను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే వాక్యం అర్థం అవ్వదు. చాలా జాగ్రత్తగా మీరు వినాలని ఈరోజు మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. యాజకుడైన మోషే ద్వారా చాలా కార్యములు దేవుడు చేయించాడు. ఆయన ఏమైతే దేవుడు చెప్పాడో కరెక్ట్గా చేశాడు మోషే. దేవుని యొక్క మాట అక్షరాలుగా చేయాలి. ఈ రోజున మనం కూడా దేవుడు చెప్పేది ఒకటి, మనం చేసి ఎగస్ట్రా చేయకూడదు. కొంతమంది ఎగస్ట్రా చేస్తారు. నేను ఎంత తెలివైన దాన్ని తెలివైన అన్నట్టు ఎగస్ట్రా పనిచేయదు. దేవుడి దగ్గర అక్షరాలుగా చేశాడు. ఎవరు? మోషే. ప్రత్యక్షపు గుడారము అనే గుడారాన్ని సిద్ధపరచమని ఆజ్ఞించాడు ఆయన. మందసం చేశాడు, బలిపీఠం చేశాడు, గంగాళాన్ని కూడా ప్రాకారంలో పెట్టాడు. సముఖపు రొట్టెలు ఏర్పాటు చేసి ఒక బల్లను ఏర్పాటు చేశాడు. ఇదంతా దేవుని ఆజ్ఞ ప్రకారంగా చేయగలిగాడు మోషే. దేవుని స్తోత్రం. ఇక్కడ కనబడుతున్న మందసాన్ని తుమ్మకర్రతో చేయమని బంగారుపు రేగు పొదిగారు పైన ఎలా చేశారు? తుమ్మకర్రతో చేయమన్నాడు దేవుడు. దానిపైన అయితే బంగారుపు రేకు పొదిగించాడు. తుమ్మకర్ర ఎందుకు, బంగారం ఎందుకు? తుమ్మకర్ర అంటే నువ్వు నేను. తుమ్మకర్ర నిదానంగా ఉంటుందా? ఒక చెట్టుకి 33 కాదు 100 కణుపులు ఉంటాయి దానికి. వంకరి కరెక్ట్గా అది ఉండదు. కొబ్బరి చెట్లే కలదు తిన్నాం కదా, మామిడి చెట్లే కూడా ఉండదు. అది ఎక్కడ చూసినా ఒడిపిలే. కానీ ఏ పనికి తుమ్మ చెట్టు పనిచేయదు. దేని ఉపయోగించారు చెప్పనా? నాగలు చేయటానికి. ఇంకపోతే బండి చక్రాలు చూడండి,
దానికి రిపేరింగ్ వర్క్కి మాత్రం ఉపయోగపడుతుంది తుమ్మకర్ర. ఈ తుమ్మ చెట్టు తోట అనేది ఉండదు. తుమ్మ చెట్లకి ఏదో రోడ్డు పక్కన పెరిగితే 2-3 తుమ్మ చెట్లు. దానికి నీళ్ళు అక్కర్లేదు. ఎవడో నీళ్ళు పోయాడు దానికి. తుమ్మకాయ పోతాడా? అది ముళ్ళు కదా, ఎవడ పోతాడు నీళ్ళు దానికి? ఎవడ నీళ్ళు పోయాడు? నీళ్ళు పోయకపోయినా అది చావదు. దేవుడు ఏమి కోరలేదు, తుమ్మకర్ర మాత్రం తుమ్మకర్రతో చేయమన్నాడు. తుమ్మకర్ర నీకు నాకు గుర్తు. అది సమానం అవ్వాలంటే ఏం చేయాలి? బాడితో దాన్ని బాగా చెక్కాలి, కణుపులు నరికేయాలి, నునుపు చేయాలి. అప్పుడు కానీ దేనికి కూడా ఉపయోగించదు. ఏది? తుమ్మకర్ర. ఇక్కడ దీపవృక్షానికి మాత్రం తుమ్మకర్రను దేవుడు వాడలేదు. విన్నారా? ఏం వాడలేదు? తుమ్మకర్ర అని అనలేదు. ఎలాగ చేశాడంటే దీన్ని మేలిమి బంగారంతో దీపవృక్షాన్ని చేయాలి అన్నాడు. ఏం బంగారం అమ్మా? మేలిమి బంగారం. మీరు ఎన్ని కేజీలు బంగారం పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు చేసే బంగారం అంతా ఒరిజినాలిటీ అని నేను చెప్పను. అర్థమైందా? ఆడు తొలికెట్టేదాడు పైన తొలుకుమంట ఓ మెరిసిపోతుంది. ఆ మెరుపు చూసి అనుకుంటా ఒరిజినాలిటీ బంగారం నా మెడలో ఉన్నది అనుకుంటావు నువ్వు. మేలిమి బంగారము ఈ రోజున ఎవరి దగ్గర లేదు. మోషే అంటాడు, మేలిమి బంగారముతో నీవు ఏం చేయాలంటే దీపవృక్షాన్ని నువ్వు ఏం చేయాలి? సిద్ధం చేయాలి. అసలు ఈ దీపవృక్షం అనేది ఎందుకు? ఈ దీపవృక్షం అనే దాంట్లో అసలు అర్థం ఏంటి? ఈ దీపవృక్షానికి 7 దీపాలు ఉండాలి అన్నాడు. ఎన్ని దీపాలు? 7 దీపాలు ఉండాలి దానికి. ఈ దీపవృక్షము దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘం అంటే కట్టడం కాదు. సంఘం అంటే యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన విశ్వాస సమూహం. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. సంఘం అంటే ఏంటనుకున్నా నువ్వు? ఆయన పరిశుద్ధ రక్తముతో కడగబడ్డ విశ్వాస సమూహం. సమూహం అంటే జనాంగం. పెద్ద బిల్డింగ్ కట్టేది ఆరాధన చేత అక్కడే దేవుడు ఉంటాడు అనుకోకు. మనము ఈ చర్చి బిల్డింగ్ కట్టినప్పుడు మన మందిరం ఎలాగుంది? అయ్య బాబా, ఇప్పుడే వచ్చినట్టు గారు బాబు కనపడుతున్నారు మీరు. ఎలాగుంది? ప్రారంభంలో కొబ్బరాకు తాటాకు. నేను చెప్తాను, అసలు చర్చి ఖాళీ ఉండేది కాదు అసలు ఆ రోజుల్లో. అర్థమైందా? ఇంక తరువాత బంగాళి పెంకు ఏర్పాటు చేసాం మరలా. అప్పుడు కుందీలు మట్టి. ఆ మట్టి ఇచ్చినప్పుడు ఎవరంటే ఆ రోజుల్లో నాగాబత్తులు రూతమ్మ గారు, తిమోతి గారి భార్య. ఇలాగా కట్టాలని అనుకుంటున్నప్పుడు అయ్యగారండి నేను 2 బళ్ళు మట్టిస్తానండి అన్నది. ఆ మట్టితో ఆ కుందీలు లేపాం. కింద అయితే ఫౌండేషన్ లేదు. ఎలా ఉంటుంది కింద? కింద మట్టేనండి. ఆ రోజుల్లో అమ్మగారు పని ఎలా ఉండి చెప్పనా? ఆ ఇల్లంతా అలగటం, ఈ చర్చ్ అంతా ఆవిడ ఒక్కరితే అలగటం. చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరో చేయలేరు అసలు. చెప్పాలంటే నడుము పట్టేసినా సరే ఓపికగా చేసేది ఆ పని ఆవిడ. 2 చర్చలు కొబ్బరాకుతో వేయించేవాడిని. నన్ను వేయించాలంటే ఎంత పని పట్టిదో నాకు. ఆ రోజుల్లో రైతులంతా నాకు ఫ్రీగానే ఇచ్చారు కొబ్బరాకు. ఎవరో డబ్బులు తీసుకోలేదు నా దగ్గర అసలు. వద్దంటే 3000 కొబ్బరాకు చేర్చివ్వండి. ఇక్కడికి బండి కూలికి మాత్రం డబ్బులు ఇయ్యి తప్ప ఆకు మాత్రం ఎవరు డబ్బులు తీసుకునేవారు కాదు. తాటాకు మాత్రం కొనివ్వండి.
తాటాకు కొంటా కూడా తాటి చెట్లు ఎక్కడ లేవు ఇప్పుడు. ఉన్నాయా? ఈ పథకం పైన వాళ్ళు తినగా తినారు మీరు అందరూ. మొత్తానికి ఎన్ని లాగేశారు? ఎవరు లాగేశారు? తుమ్మలు లాగేశారు, డొంకలు లాగేశారు, ఏ చెట్లు లాగేశారు, అన్నీ. అప్పుడు అన్నీ ఉండి దేవుని స్తోత్రం. నేనంటాను, ఆయన కోరుకునేది జనాంగాన్నే కోరుకుంటాడు తప్ప మందిరాన్ని ఆయన కోరుకోడు. చాలామంది చెప్తూ ఉంటారు నాకు, అయ్యగారండి ఫలానా చోట మందిరం ఉందండి, చచ్చి అజ్జి బాబు నీడ కనపడిపోతుందండి కింద. ఎక్కడ? పాలరాయిలు అంటే నీడ కనపడిపోతుందంట. మరి జనం ఏమైనా ఉన్నారా అమ్మా అన్నాను. జనం తక్కువండి. ఏం తక్కువ? జనం తక్కువండి. చర్చి మాత్రం చాలా అడవుడిగా ఉందండి. ఆ చర్చి ఇంక దేవుడు చూడటం. ఆయన కోరుకునేది ఏంటో చెప్పనా? నిన్నే కోరుకుంటాడు ఆయన. అమ్మా మీకు చెప్తున్నాను, నిన్నే కోరుకుంటాడు ఆయన. నువ్వు వెళ్ళాటి అంటే చర్చి అడవడిగా కడితే తప్పేమీ లేదు. ఓ మాట అంటాను మీకు, చర్చి లేకపోతే చెట్టు కింద ఆరాధన చేసిన అది దేవునికి ప్రాముఖ్యమైంది. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. చర్చి లేదు, కట్టుకోవడానికి అవకాశాలు లేవు, డబ్బు లేదు నీ దగ్గర, జనం ఉన్నారు, ఏమొద్దు చెట్టు కింద ఆరాధన పెట్టే అంతే. ఉంటాడా? ఉన్నాడు అక్కడ? తప్పనిసరిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చర్చి పెద్దదైపోయింది కానీ జనాలు మాత్రం కనపడక ఎంత బాధపడుతున్నానంటే నేను మీకు తెలియదు. ఏర్పాట్లు ఏమీ లేనప్పుడు గిరగిరగా తిరిగేశారు, వచ్చేసారు, బోళ్ళ మంది జనం పోగుపడిపోయారు, ప్రార్థన చేశారు, కన్నీళ్ళు కార్చారు, ప్రభువా అని ఏడ్చారు. ఏడ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు? అతను ముందు వచ్చేవాళ్ళు ఉన్నారా? 10:30కు ఒక్కరు రాలేదు ఇక్కడికి. ఈవేళ 10:30కు ఒక్కరు రాలేదమ్మా. 11 దాటాక 11:30కు వచ్చారు చాలామంది. అంటే దేవుణ్ణి ఎక్కడ పెడుతున్నాం మనం? చెప్పరి మాట, సమాధానం చెప్పరు మీరు నాకు. 12 ఏళ్ళ బారకుమార్తెలా తయారై కాదు దేవుడి సద్దిగా ఆటం. పెళ్ళికున్నావు, ఇది తిరిగి రాటక నువ్వు పెళ్ళికి వెళ్ళాలగా. అయిపోయి పెళ్ళికి అలాగ వెళ్తారా? ఎప్పుడు వెళ్తారా? ఏమన్నా పొడిచోడు చెప్పండి. అసలు తెల్లారనెవరు? పెళ్ళి కదా, ఫంక్షన్ కదా, తెల్లారగట్లే బయలుదేరేస్తారు ఇంక పాపం. ఎందుకంటే అక్కడ చుట్టాలందరూ వస్తారు మాట్లాడుకోవటానికి, బుచ్చలాడుకోవటానికి. నేనంటాను అది అంత ప్రాముఖ్యమైనది కాదు. దేవుని స్తోత్రం. నిన్ను సృజించిన దేవుని దగ్గరికి నువ్వు కరెక్ట్ టయానికి వెళ్ళాలి. నువ్వు అప్పుడే దేవుని ఆశీర్వాదం అనేది నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. తాజ్మహల్కి ఎర్రకోటకి నువ్వు రేటు కట్టచ్చేమో కానీ యేసయ్య రక్తానికి నువ్వు ఖరీదు కట్టలేవు. మందిరిగా చెప్పి మాట నేను యేసు రక్తము గురించి మాట్లాడుతున్న ఈ యొక్క మధ్యాహ్న కాలం నేను. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తానికి నువ్వు ఖరీదు కట్టలేవు అసలు. ఎలాంటిది అది? అమూల్యమైన పరిశుద్ధ రక్తము, యేసయ్య రక్తం. నువ్వు ఖరీదు కట్టలేవు దానికి. నువ్వు వేసుకున్న బంగారానికి రేటు ఉంటుంది, నీ చీరకి రేటు ఉంటుంది, నీ చేతుల్లో ఒక రింగులకి రేటు ఉంటుంది, నీ ఇంటికి, నీ బిల్డింగ్కి రేటు ఉంటుంది, నువ్వు కొనుక్కున్న బండికి ఉంటుంది రేటు. 2 లక్షలు 3 లక్షలు లేకపోతే 1,50,000. కానీ యేసయ్య రక్తానికి నువ్వు ఖరీదు పెట్టగలవా? అసలు నువ్వు ఖరీదు పెట్టలేవు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. దేశంలో చాలా పేరుగాంచిన బిల్ గేట్ ఎవరా చెప్పండి? బిల్ గేటేనా? లేనోడా? ఉన్నాడంటారు ఇప్పుడు. లేడా? ఏమో బాబు కుర్రలు చెప్పండి, ఉన్నాడా లేడా? వీళ్ళకి తెలియదు, ఏం మాట్లాడలేదు. ఒక ఆయన అన్నాడు, 1000 రూపాయల నోటు లేదులే ఇప్పుడు. 1000 రూపాయల నోటు, 5 రూపాయల నోటు ఉంది ఇప్పుడు. మహానుభావుడు మోడీ గారు పుణ్యం అంట ఈ 1000 రూపాయల నోటు లేకుండా చేసాడు మహానుభావుడు.
2,000 రూపాయల నోటు వచ్చింది, కానీ అవి కూడా అంతమైపోయాయి. కింద నుంచి పేర్చుకుంటా ఆకాశానికి వెళ్ళిపోయినా ఆయన డబ్బు తరగదంట. ఎవరి డబ్బు? బిల్ గేట్ గారి డబ్బు. కోటీశ్వరుడికే కోటీశ్వరుడు, చిన్నోడు కాదు. నేనంటాను, ఆ ధనికుడి కంటే నీవే ధనవంతుడివి, నువ్వే ధనవంతురాలువి, నువ్వే ధనవంతుడివి. కారణం ఏంటి? అతను ఎంత డబ్బు సంపాదించినా బూడిదే, శాశ్వతం కాదు, గ్యారంటీ కాదు. కానీ నీవు పొందిన రక్షణ ఎలాంటిది? అమూల్యమైనది. చేతులు దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఈ దీపవృక్షములో ఉన్న 7 దీపాలు కూడా విశ్వాసులు చూపిస్తున్న 7 దీపాలు కూడా, ఎవరినే? విశ్వాసులు చూపిస్తున్న 7 దీపాలు కూడా ప్రధాన యాజకుడు ఎవరు? అహరోన్. చెప్పండి అందరూ. నాయకుడు ఎవరు? మోషే. ప్రధాన యాజకుడు అయితే రాత్రంతా ప్రత్యక్ష గుడారంలోనే ఉండాలి. ఎందుకో చెప్పనా? ఆ దీపాలు నూనె తగ్గిపోకుండా, ఏ దీపములో నూనె తగ్గిపోయిందో వెంటనే ఒలీవ నూనె వేయాలి. కిరసనాలు కాదు, పామాయిల్ కాదు, గానుగ నూనె కాదు. ఏమేయాలి? ఒలీవల నూనె. తెల్లవార్లు దీపాలు సెట్ చేసి ఆ నూనె పోస్తూ ఉండాలి. అంటే అర్థం, ఆ ప్రధాన యాజకుడికి ఆ రాత్రంతా నిద్ర ఉండదు. విన్నారా? ఏముండదు? ఆ రాత్రంతా నిద్ర ఉండదు ఆయనకి. ఏ దీపం ఆరిపోతుందో, ఎక్కడ నూనె లేదో, ఆయన పని ఏంటంటే నూనె సమృద్ధిగా పోయాలి. ఇది సంఘము కోసం దైవజనుడు చేసే ప్రార్థనా జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. సంఘము నిమిత్తం నిత్యము నిరంతరము ప్రార్థన చేసే దైవజనుడే నిజమైన దైవజనుడు. రాజకీయాల్లో తిరిగేవాడు కాదు, మంత్రులమ్మడు తిరిగేవాడు కాదు, దేశమంతా ఇష్టానుసారంగా తిరుగుతున్నవాడు కాదు, నిజమైన సేవకుడు కాదు. ఎవరో నిజమైన సేవకుడు? ఆ రాత్రి, ఈ రోజుల్లో ఆ రాత్రంతా ప్రార్థన చేయలేము, కానీ కనీసం 4 గంటలు లేక 4:30కి 5 గంటలకైనా లేచి ప్రతి దైవ సేవకుడు ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? సంఘము కోసం. దేవుడికి స్తోత్రం. నాకు ఎప్పుడో ఆ అలవాటు నేర్పించాడు. 4:30కి కాకపోయినా 4:45 నుంచి 6:30 వరకు ఇక్కడ ప్రార్థనలోనే ఉంటాను నేను ఈరోజు వరకు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రార్థనలో తీసుకొస్తాను నేను ఆ ఉదయకాలం. అలాగే ఉన్న సమయాన్ని బట్టి సాయంకాలం కూడా బైబిల్ పఠనం చేసి ప్రార్థనలో ఉంటాను. దేవునికి స్తోత్రం. ఆ విధముగా ఏ కాపరి ప్రార్థన చేస్తాడో ఆ సంఘము దినదినాభివృద్ధి పొందుతా పెరిగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది. అలాంటి సేవకుడికి కొన్ని సాధనలు కూడా ఎదురవుతాయి. ఏమెదురుతాయి? సాధనలో. మా ఇంటిలో ఈ మధ్యన సాధనలో మీకు చాలామందికి తెలుసు. ఎప్పుడు నేను భరించలేదు అలాంటి. ఓ పక్కన యేసేపుకి ఎప్పుడు బండి మించి పడిపోవడం చూడలేదండి అసలు. ఆ కాలు వాచిపోయి ఎంత బాధపడ్డాడో ఇప్పుడు ఇంకా వాపు తగ్గలేదు. ఊగించకుండా అకస్మాత్తుగా పడిపోయింది రాత్రి మా విజయ పైన. ఆ పిల్లకి కాలుకి తగిలేసింది అప్పుడు వాచిపోయింది కాలు. ఇనికి కాలే, ఆ పిల్లకి కాలే. చూసారా? ఓ పక్కి మా నానికి శ్వాసం బట్టి బాధపడ్డాడు దగ్గర 10 రోజులు.
ఇప్పుడు కొంచెం బాగున్నాడు. మాలో పక్క మా పులిపుచ్చి ఏదో వాళ్ళకింత ఏదో నొప్పి ఏదో నీరసం అని ఆ పిల్ల బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా అమ్మగారి సంగతి మీకు తెలియని సంగతి లేదు, తెలిసిపోయి అందరికీ. అయినా తట్టుకుని ఆవిడ అలా చేసుకుంటూనే ఉంటుంది. ఏంటి చెప్పనా, అయ్యగారికే తెల్ల బట్టలు వేసుకుని నిక్షేపంలో తిరుగుతాడు ఆయన బండి వేసుకుని అనుకుంటారు మీరు. మాకున్న బాధ మీకు తెలియదు, ఎవరికి చెప్పను కూడా నేను. అసలు ఆ విషయాలు మీరే తెలుసుకుంటారు వెళ్ళి. ఓ కారు వేసుకుని బండి వేసుకుని కిరణ్ తిరిగేయడం కాదండి సేవ అంటేనే. కష్టముతో కూడిన పని. నేనంటాను, లోటుపాటుల ఇష్టానుసారం తిరుగుతాడు సేవ కాదు. దసరా పుల్లలు తిరుగుతారు సేవకులు చాలామంది. కష్టమో బాధ ఉండదు వాళ్ళకి అసలు. కష్టము శోధన ఓర్చుకునేవాడే నిజమైన సంఘ కాపరి. నేను మొన్న నుంచి కాదు, 40 సంవత్సరాల నుంచి భరింత ఓర్చుకుంటూ వచ్చాను ఈరోజు వరకు. నేను ఏ సంస్థ వాళ్ళు ఆశించలేదు, నేను ఏ సంస్థ చేయి చాపలేదు. నేను బయటికి వెళ్తే నెలకు 10,000 ఇస్తారు నాకు, కానీ నేను వెళ్ళను అసలు. ఎందుకు చెప్పనా, సత్యాన్ని అమ్మివేసే సంఘంలోకి నేను వెళ్ళను. సత్యాన్ని అనుసరించే సంఘంలో నేను ఉంటాను. అయినప్పటికీ నాకు దేవుని సేవలో లోటు లేకుండానే దేవుడు నడిపిస్తున్నాడు. కారణం మీరందరూ చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రాలు చెబుదాం. దేవుని స్తోత్రం. రాత్రంతా ఒత్తులు కాలిపోతాయి, నల్లబడిపోతాయి. వినండి, రాత్రంతా ఆ దీపవృక్షంలో ఉన్న 7 దీపాలు ఒత్తులు నల్లబడిపోతాయి. తెల్లారిన తర్వాత ఆ దీపాలు ఆర్పుతాడు యాజకుడు. అప్పుడు ఏం చేస్తాడు చెప్పనా, బంగారపు కత్తిరి పట్టుకురావాలి అక్కడికి. ఇనప కత్తిరి కాదు, ఏదో కత్తిరి కాదు. ఏ కత్తిరి తేవాలి? బంగారపు కత్తిరి తేవాలి. అక్కడ దేవుడు చెప్పాడు ఈ మాట. ఇప్పుడు చదివిన బస్సులో ఉంది కదా, చూస్తారో ఒకసారి. ఇప్పుడు 37 మళ్ళీ చదవండి. నీవు దానికి 7 దీపాలు చేయాలి, వెలుగిచ్చినట్లు దీపాలు వెలిగించాలి. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. అమ్మోయ్, ఆ కత్తిరి దేంతో చేయాలంట? మేలిమి బంగారంతో చేసిన కత్తిరే. ఇనప కత్తిరి తెచ్చావా అయిపోతావు అక్కడ నువ్వు. అర్థమైందా? యాజకుడు ఏ కత్తిరి తేవాలి? బంగారపు కత్తిరి తేవాలి అక్కడికి. ఇంకపోతే బంగారు చిప్పలు, కొబ్బరికాయ చెప్పులు కాదు అమ్మోయ్, ఏం చెప్పులు? బంగారపు చెప్పులు తేవాలి అక్కడికి. చెప్తాను ఎందుకు. ఆ కత్తిరితో నల్లబడిపోయిన ఒత్తులు కట్ చేయాలి, కత్తిరించేయాలి. అర్థమైందా? ఎంటారు చదువుతున్నారా? ఓ పిల్లలా, ఆ దిష్టి బొమ్మలాగా ఏంటి అక్కడ మంచి నీళ్ళ కూర్చోండి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ వాక్యం అయిపోతారు. నేను పక్కన అడిగితే తెల్లదాళ్ళకి నీకు ఏం చెప్పరు, చెప్పి మాట జాగ్రత్తగా విని రాత్రి ఈ మధ్యాహ్న కాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వద్దంటే ఒక నెల స్టడీ చేశాను ఈ వాక్యం కోసం. నేను నెల చదవని ఈ వాక్యాన్ని. ఇందులో మీనింగ్ ఏంటి ప్రభువా? ఆయన 2-3 గ్రంథాలు తిరిగేశాను దీని గురించి. నేను అంత కష్టపడి నేర్చుకున్న వాక్యం చెప్తుంటే మీరు వినరు సరిగ్గా. జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం. అన్నం ఎప్పుడు పెడతారా? దయ్యమ్మ గారు ఇప్పుడు అన్నం పెడతారా? ఇప్పుడు తిందామా? దానికోసం కనిపెట్టకండి. మా 5 భోజనం వెళ్ళిపోద్ది బయటికి. స్టాండర్డ్గా నీ హృదయంలో ఉండే వాక్యం ఇది. ఏంటి? దేవుని మాట నీ జీవితంలో నిలబడిపోద్ది. ఇది బయటికి వెళ్ళే ఆహారం కాదు ఇది. ఇదే నీకు జీవితానికి ఏంటి బలం అని దేవుడు తెలియజేస్తున్నాడు. చేతులు దేవుని స్తోత్రాలు చెబుదాం. మసి ఆవరింతాది ఒత్తుల్ని. ఆ ఒత్తులు
ప్రధాన యాజకుడు ఏం చేయాలి? ఇప్పుడు తెల్లవారిన తర్వాత దీపాలు ఆర్పేసి ఆ ఒత్తులు కత్తిరితో కత్తిరించాలి. మొత్తం అంటే నల్లబడిన ఒత్తంతా 7 ఒత్తులు కట్ చేసేయాలి. ఇక్కడ మనకు కనబడుతున్న మీనింగ్ ఏంటో చెప్పన, దేవుడు చాలాసార్లు కత్తిరిస్తాడు మనల్ని. విన్నారమ్మా? ఏం చేస్తాడు? కత్తిరిస్తాడు, కట్ చేస్తాడు. అంటే ఏంటి? హెచ్చరిస్తాడు నిన్ను, వార్నింగ్ ఇస్తాడు, నీకు బుద్ధి చెప్తాడు. నీకు నలుపు అనేది లోక సంబంధమైన సోమరతనానికి, బద్ధకానికి, తప్పిదాలకి గుర్తుగా ఉంది. ఆ తప్పిదాలు ఆయన కత్తిరితో కత్తిరిస్తాడు. పాదులు పెడతారు చూసారు మన వాళ్ళు, పాదులు, బీరపాదులు, పొట్లపాదులు, కాకరపాదులు, ఆనపాదులు, చిక్కుడు పాదులు, దొండపాదులు. ఈ పాదుల్లో ఉన్నవాళ్ళు తెలుస్తుంది ఏం పడుతుంది. చీడలాగుండి మందు కొట్టే చీడ పోతుంది, కత్తిరించేయాలి దాని ముందు. నువ్వు ఏం చేయాలి? మన వాళ్ళు ఏం చేస్తాను నాకు తెలదు, కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే దాన్ని కత్తిరించేయాలి. అక్కడికి ఉన్న తీగ ఆరోగ్యంగా పెరుగుతుంది, మంచి కాపు కాస్తుంది. అది కత్తిరించి కూడా అక్కడే నువ్వు మందు కొట్టేదో అనుకో, అప్పుడు చస్తుంది, మళ్ళీ వచ్చేది వాళ్ళ పురుగు. తప్పును దేవుడు కట్ చేస్తాడు. కత్తిరికి ఎన్ని కత్తులు ఉంటాయి? 2 కత్తులు. ఒక కత్తి పనిచేయదు. పాత నిబంధన, క్రొత్త నిబంధన. అర్థమైందా? పాత నిబంధన ఒక కత్తి అయితే, క్రొత్త నిబంధన ఇంకో కత్తి. ఆ 2 కలిసి ఏమైంది? కత్తిరా. దేవునికి స్తోత్రం. వాక్యముతో నిన్ను కట్ చేస్తాడు ఆయన, గద్దిస్తాడు, వార్నింగ్ ఇస్తాడు, బుద్ధి చెప్తాడు. కొంతమంది కత్తిరింపు ఇష్టపడదు. అమ్మోయ్, ఏమి ఇష్టపడదు? అబ్బే, సేవకుడు కూడా గద్దిస్తాడు, ఏమైనా తేడా ఉంటే గద్దిస్తాడు. గద్దింపు ఇష్టపడదు. నన్ను ఎంత మాట అంటాడా మన పాస్టర్ గారు? రేపు వారం చర్చికి రాక, రేపు చర్చి లేవమ్మా, మన చర్చి లేదా? ఇక్కడ మెరిపోయి యాకోబు చర్చి లేదా? అక్కడ రాజుగారు చర్చి లేదా? పో, ఎవడుతానండి? దిద్దుబాటు నీకు లేకపోతే నువ్వెక్కడికి వెళ్ళావు అక్కడే. నీకు యాకోబు గారు చర్చికి వెళ్తే గద్దించడైనా, మన్నా చర్చికి వెళ్తే గద్దించడా, లేకపోతే మన్నా జూబ్లీ చర్చికి వెళ్తే గద్దించడా? పెద్ద చర్చిలో అమలాపురం వెళ్ళిపోతే నువ్వు దిద్దుబాటు నీ బ్రతుకులో లేకపోతే నీ కొడుకు అల్లరి చేశాడు, ఎల్లం చోటకి వెళ్ళి వచ్చాడు, ఏం చేస్తావు నువ్వు? నా బాబే బాగా వెళ్ళావు, ఇవాళ ఇంకో ఊరు వెళ్ళరా అంటావా? ఏం చేద్దాం? గద్దె కాదు, వీలైతే వాయింతో తోళ్ళు వచ్చేద్దాం అంతే. మరలాగా బయటికి వెళ్ళినట్టు నాకు కనపడదా? నీ చర్మము లేపేతాను, జాగ్రత్త. ఇతనరా వార్నింగ్ మీరు అలాగా? నా బాబే ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నా బాబు నా బంగారు కోసే అని ముద్దెట్టుకున్నావా? చిన్న వయసులో నుంచే కంట్రోల్లో పెట్టాలి. మరి నీ కొడుకు నువ్వు గద్దిస్తుంటే, నీ కూతురు నువ్వు గద్దిస్తుంటే, పాస్టర్ గారికి గద్దెంతో కోపం వచ్చేద్దా నీకు? పాస్టర్ గారికి గద్దెంపు వినవా? నువ్వు లోపడవా? ఎదిరిస్తావా? సౌలుతో అంటాడు దేవుడు, మునుకోలకు ఎదురు తన్నుతున్నావు నువ్వు సౌలా, నీకే ప్రమాదం. మురుకోవాలంటే ఏంటి? నాగలి కొరుకోవాలంటారు మనోడు, దాన్ని ఏమంటారా?
కొరుకోవాలంటారు దాన్ని, మునుకో బైబిల్ ప్రకారం కదా. అని ఎలా ఉంటుంది అది? సూదుగా. అది ఉంటేనే ఇది ఏంటి దుక్కు వస్తుంది, అది లేకపోతే దుక్కు రాదా? దానికి ఎదురు తన్నితే ఏమవుతుంది? ఏమో మురుకోలు తన్నితే ఏమవుతుంది? దిగిపోతాయి కాల్లో. దిగిపోదా? మునుకోలకి ఎదురు తన్నకు నీకే ప్రమాదం. ఎవరికి? తన్నినోడికే అది ప్రమాదం అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చేతుల దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. కత్తిరించుట, గద్దించుట, హెచ్చరించుట, బుద్ధి చెప్పుట. కొన్ని విషయాలు గుర్తు చేస్తాను మీకు. రాజు అయిన హేరోదు జీవిస్తున్న రోజుల్లో ఆయన తమ్ముడు ఎవరు? హేరోదు గారు తమ్ముడు పేరు ఎవరు? నాయమ్మే. ఎంత మంచివాళ్ళే మీరు. రాజు ఆయనకి హేరోదు గారు తమ్ముడు పేరు ఎవరు? పిలుపు. ఎంత మంచివాళ్ళ. అప్పుడే అంటారు. మళ్ళీ మనకి మైండ్లో ఏముండదు. ఎవరు? బైబిల్లో ఉన్న శిష్యుడి పిలుపు కాదు. పిలుపు అంటే ఆయన కూడా రాజే. ఆ పిలుపు భార్యతో అక్కర సంబంధం పెట్టుకున్నాడు. ఎవరో? హేరోదు రాజు. అంటే తమ్ముడు భార్య ఏమవుతుంది? ఏమవుతుంది? మరదలా. మరదల్లో అక్కర సంబంధం పెట్టుకుని ఈమెను భార్యగా చేసుకునే ముందు చంపేశాడు పిలిపిని. ఎవరిని? తమ్ముడు చంపేశాడంటే అన్నయ్య. ఎవడు? ఆ రాజు హేరోదు. ఎంత మంచోడు. పేపర్ తిరిగైతే శలపోల దగ్గరికి వెళ్తే జరుగుతున్న అక్రమాలన్నీ ఈ రోజున. మరదలతో, వదునుతో, కొంతమంది భయంకరంగా కళ్ళులే తల్లితో కూడా, పెంతలతో. నిజంగా మైండ్ చెదిరిపోతుందండి ఈ రోజున సెల్ ఫోన్లో చూస్తుంటే. భయంకరమైన అదే పని చేశాడు ఆ రోజుల్లో. ఎవరు? హేరోదు. ఆ రోజుల్లో ఉజ్జీవ ప్రసంగికుడు బాప్తిజం యోహాను ఎలాంటోడు? అగ్నిప్పు. నాకంటే గట్టిగా గద్దించే సంఘ కాపరై. దేవునికి స్తోత్రం. అగ్నిప్పు. హేరోదు దేశానికి రాజు అనువు. చిగ్గుందా నీకు? నీ తమ్ముడు భార్యతో కులుగుతావా నువ్వు? నువ్వు రాజువేనా? ముఖాముఖగా గద్దించాడు. ఎక్కడికి? హేరోదు దగ్గరికి వెళ్ళి. ఎంత ధైర్యం అండి! ఎంత ధైర్యం! ముద్దెట్టుకున్నాడా? ఈయనకంటే ముందు ఆ హేరోదికి వచ్చేందు కోపం. ఆడేంటో యేసుబాబు మాటలు అక్కడక్కడ ఊరూరమ్మడు తిరిగి 2 ముక్కలు చెప్పుకునేవాడు. రాజుగా నిన్ను నన్ను అలాగంటే కారణం ఏంటి అసలు? జైల్లో బంధించేయంది. ఎవరిని? యోహాను. యోహాను తీసుకెళ్ళి ఏం చేశారు? ఇప్పుడు జైల్లో బంధించారు. అవునండి. ఈ రోజుల్లో కూడా తప్పును గద్దించిన సంఘ కాపురు ఉంటే మెచ్చుకునే వాళ్ళు లేరు. ఏం చేయాలి? మెచ్చుకోవాలి. అయ్యి బాబు మీరంత మనుషులు లేరండి బాబా, ఈ ఊరికి మీరేనంటే పెద్దలు హీరో గారంటే, మీకున్న పేరు చాలా గొప్పదని బాబు. ఆడెన్ని తప్పులు చేసినా సరే ఎవడా ఆడన్ని తప్పులు చేసిన ఏం చేయాలంటే పొగడాలి. ఏం చేయాలండి? ఈ పొగడతలు నేర్చుకోలేదు నేను. ఇప్పటికీ పొగడు నేను ఎవరినని. తారాజుల చీల్చుకునే వాక్యంలో దూసుకుపోతాను అంతే ముందుకి. జోకులు కూడా ఉండను ఆ వర్తమానంలో. దేవునికి స్తోత్రం. గద్దించాడు, జైల్లో పెట్టారు. బాధపడ్డా? బాధపడలేదు.
జైల్లో పెట్టినా పర్వాలేదు, కానీ నీ బుద్ధి మార్చుకుంటే మంచిది. ఏమన్నాడు? ఇప్పటికీ నీ బుద్ధి మార్చుకొని కుదురుపడి గుణపాఠం నేర్చుకుంటే నాకంతే చాలు అన్నాడు. ఎవరో ఏమంటే ప్రవీణ్ గారిని ఎందుకు చంపేయారు అనుకున్నారు మీరు? దైవ సేవకుడు ప్రవీణ్ గారిని ఎందుకు చంపేయారు అనుకున్నారు మీరు? వీళ్ళు ఆయనకు అన్ని గ్రంథాలు తెలుసు, ముస్లిం ఖురాన్ తెలుసు, ఇతర గ్రంథాలన్నీ తెలుసు. ఆ గ్రంథాలు ఏముందో చెప్పేవాడు అప్పుడప్పుడు వీళ్ళకు పచ్చిమిరపకాయ కొరికినట్టు. దీనికంటే పవర్ఫుల్ అయిన కాయ ఉంది ఒకటి, ఏంటి? చీమిరపకాయ. ఇంకేంటి? చీమిరపకాయ తెలిసి చెప్పి కూడా నవ్వులేరు మీరు. నా చిన్నప్పుడు సత్తానం తింటా నోట్లెట్టుకున్న మా అమ్మ మాటిని, అయ్యో బాబోయ్ 3 చెంబులు తాగాను నీళ్ళు. ఏమండే దైవజనుడు ఏ మాట అని చెప్తే ఎంతమంది ఎక్కడికి ఎక్కిపోద్ది? బ్రెయిన్కి ఎక్కిపోద్ది, నడినెత్తికి ఎక్కిపోద్ది. చాలామందికి ఎక్కిపోయే ముందు బుద్ధి నేర్చుకుంటే మంచిది, నువ్వు గుణపాఠం నేర్చుకుంటే మంచిది, నువ్వు నీ బతుకు సరి చేసుకుంటే మంచిది. నువ్వు ముందు బతుకు సరి చేసుకోరా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. వ్యభిచారము, త్రాగుడు అనేది మతి తప్పేలాగా చేస్తుంది. గమనించండి మీరు. వ్యభిచారం రెండోదే, త్రాగుడు మతి తప్పేలాగా చేస్తుంది. ఎవరికైనా అలవాటు ఉంటే ఒకసారి గమనించుకోండి మీరు. వ్యభిచారం అనే పిచ్చలో పడ్డాడని కాడు. తల్లి లేదు, పిల్ల లేదు, మరదల లేదు, వదిన లేదు, కడ కూతురు కూడా లేదు. అంటే వాడిని ఏం చేస్తుంది? పిచ్చోడిగా చేస్తుంది. ఇంకా బతుకంత అదే. ఏ అమ్మాయి కనపడుతుందా? అందమైన అమ్మాయి ఎక్కడ కనపడుతుందా? ఏ అమ్మాయిని పడేదనా? అదే బుద్ధి. బహుశా ఇది యువతరంలో కూడా ఉంటుంది. పెళ్ళైపోయినా ఆ భార్యతోటే జీవించేవాడు ఉండడానికి ఒకడు ఆ వంకర బాధ. ఇంకో ఫ్యామిలీ ప్రారంభిస్తాడు, ఇంకో ఫ్యామిలీ, అక్కడ 2వ ఫ్యామిలీ ప్రారంభిస్తాడు. ఆ 2వ ఫ్యామిలీతో వ్యవహారం చేస్తాడు. మతి తప్పుపోద్ది, మతి స్థిరం ఉంచదు. త్రాగుడు కూడా బ్రెయిన్ ఏమిటో చెప్పిన బుద్ధి తీరిపోద్ది. ఏం చేస్తాడో కూడా వాడు ఏమీ తెలియదు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ప్రభు అంటాడు ఒక మాట, మండుచున్న దివిటి. చెప్పండి అందరూ. ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహానుకి దేవుడు పెట్టిన పేరేంటి? మండుచున్న దివిటి. మండే దివిటి నువ్వు పట్టుకుంటే ఏం చేద్దే? కాలిపోద్దే. అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు ఎవరో? బాప్తిజం ఇచ్చే యోహాను. ముక్కు చూడు మనిషి, నిక్కచ్చిగా వెళ్ళిపోవడమే ముందుకి. అలాంటి వ్యక్తి కృత్రిమ మందులు, పాత నిబంధనలో ఉన్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? భక్తుడైన ఏలియా. ఎలాంటి వాడు? అహాబో. ఎక్కడికి వెళ్ళి? రాజుగారి దగ్గరికి వెళ్ళి అంటాడు, అహాబో 3.5 సంవత్సరాల దాకా వర్షం కొరదా, నా దేవుడితో నేను అడిగాను, వర్షం పడమంటే పడదా, ఏం చేసుకోవడం చేసుకో అని అడిగితే ఆయన వాడవరా ఏటో ఏది బొమ్మాట చెప్పుకున్నాడు, ఈ మాట ఎక్కడ జరుగుతుంది అనుకున్నాడు. శాస్త్రం అంతా ఏం లేదు, 2 ఏళ్ళు ఏమీ లేదు, నెలంతా మొత్తం ఆవరించేసింది నోరు. అడుగైతే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా చెట్లన్నీ చచ్చిపోయాయి, పశువులకి నీరు లేదా, మొత్తానికి కాలువలన్నీ ఎండిపోయాయి. ప్రార్థన చేశాడు కాబట్టి ఆయనకి వచ్చేసింది ప్రమాదం. ఆయన కూలి లేదు, కొమ్ము లేదు. నీకు ఆకలేస్తుంది కదా, అక్కడ కోనేరుతో కోనేరు దగ్గరికి వెళ్ళు, కాకిల ద్వారా పంపిస్తాను ఆహారం నీకు. వీళ్ళందరికీ ఏమీ లేదు, కానీ కాకిల ద్వారా ఆహారం పంపిస్తాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఎంత గొప్పవాడు దైవజనుడు. దైవజనుడికి చేసే పని నువ్వు చేయకపోతే ఆయన ఏం ఆరడం? అమ్మాయి నువ్వే ఆరిపోతావు ముందు. ఎవరో 10వ వంతు కరెక్ట్గా దేవుడికి ఇవ్వకపోతే ఆయన ఆరిపోతాడు అనుకుంటావు, నువ్వే ఆరిపోతావు ముందు.
ఎలాగైనా పోషిస్తాడు సేవకుని దేవుడు. పోషించడా? తప్పనిసరిగా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. దగ్గర 8 సంవత్సరాల నుంచి సంస్థల ద్వారా మాకు లెటర్ లేదు. వాళ్ళు 10 రూపాయలు ఇవ్వడం కూడా లేదు. కష్టపడుతున్నాను, తిరుగుతున్నాను, సేవ చేస్తున్నాను. దేవుడు లోటు లేకుండా ఎన్ని రోగాలు వచ్చినా నడిపించేశాడు, నడిపిస్తున్నాడు దేవుడు. చేతులు దేవుడికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అందుకంటాడు పనివాడు జీతానికి పాత్రుడు. ఎవరో పనివాడు కష్టపడి పని చేస్తే దేవుడే పోషిస్తాడు ఆ వ్యక్తిని. అతని పొట్ట ఎండదో మాడదో. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. పుట్టినరోజు వచ్చిందండి ఏ రోజు రాజు గారికి. అమ్మా ఏ రోజా? బైబిల్లో అన్ని పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు ఎవరో మీకు ఎవరైనా గుర్తుందా? పాత నిబంధనలో ఓ రాజు, క్రొత్త నిబంధనలో ఓ రాజు. పాత నిబంధనలో రాజు ఎవరు? ఫరో. అది బైబిల్ చదవరా మీరు? ఏమో నాకు కొంచెం అనుమానమే. అసలు బైబిల్ చదువుతుంటే చకాలు చెప్పాలి సమాధానం. పాత నిబంధనలో ఫరో రాజు బర్త్డే చేసుకున్నాడు. బర్త్డే రోజున ఏం చేశాడు చెప్పను పోనీ, నేను చెప్పేసి అనేది. బర్త్డే రోజున ఏం చేశాడు ఫరో? మీరు చెప్పలేరో నాకు తెలుసు. ఏం చేశాడు? ఒకడిని చంపేశాడు, ఒకడిని బతకనిచ్చాడు. ఎవరిని చంపేశాడు? తెల్ల మొఖాలు వేసి చూస్తున్నారమ్మా మీరు. ఎవరిని చంపేశాడు? భక్షకారుని చంపేశాడు. ఇంకొకడు ఉన్నాడు పానదాయకుడు. ఈ పానదాయకుడు ఎక్కడోడు? ఫరో చేతిలో పడే. ఫరో చేతిలో ఉద్యోగం చేత ఏ తప్పు చేశాడో జైల్లో పెట్టేశాడు తీసుకెళ్ళి. ఎవరిని? పానదాయకుడిని. ఆయన కల వచ్చింది. ఆ కల అర్థం ఎవరు చెప్పారు? చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు చెప్పాడు. దాని అర్థం ఏంటో వీళ్ళిద్దరికి వచ్చే కాలంలో ఎవరికి? భక్షకారుడు పానదాయకుడు ఓ జైల్లో ఉన్నారు వీళ్ళిద్దరును. యోసేపు ముఖాముఖి చెప్పేశాడమ్మా. విన్నారా మీరు? నిద్ర జుగుతున్నారా? ఏమేమి చెప్పాడు తెలిసినా? భక్షకారండి 3 రోజుల్లో రాజు వృత్తి చేస్తాడు, నిన్ను అయిపోద్దని పని ఇదే అన్నాడు. పానదాయకుడితో అన్నాడు 3 రోజుల్లో రాజుగారు ఉద్యోగం మళ్ళీ నీకు ఇచ్చేతను వల్ల అన్నాడు. అన్నట్టే భక్షకాన్ని వృత్తి చేశాడు. ఎన్ని రోజులకి? ఆదికాండం 41 అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళాక మీరు వృత్తి చేద్దాం. నేను చెప్పిన చరిత్ర అంతా ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఏసేపు ఉండగా అమ్మ అన్నాడు ఈ పానదాయకుడితోటి, అక్కడే కదా ఉద్యోగం ఇది, నాకు అత ఉపకారం చేసి రాజుతో మంచిగా మాట్లాడి అక్కడ తీసుకెళ్ళి బాబు నన్ను అన్నాడు. ఎవరో? ఏసేపు. ఈ రోజున మన వాళ్ళు కూడా పద్ధతి ఏంటంటే ఉద్యోగం వచ్చిందనుకో ఎవరు గుర్తుండరు. ఇంకా ఏమా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదో ఒక ఉద్యోగం వచ్చిందనుకో ప్రార్థన చేసిన పాస్టర్ గారు కనపడతారా? పాస్టర్ గారు కనపడరు. అసలు రాక్షంగమే కనపడతాడు. ఏం కనపడుతుంది? ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, డబ్బులు ఎక్కడుకోవడమే, సంచులు వేసుకోవడమే. అలాగే చేశాడు పానదాయకుడు. ఎవరో పానదాయకుడు. ఈసారి రాజుగారికి వచ్చింది కళ. ఎవరికి? దాని అర్థం తెలియట్లేదు. అప్పుడు తొలుక్కుమని గుర్తొచ్చాడు యోసేపు. ఎవరికి? పానదాయకుడికి. దేవుని స్తోత్రం. మహారాజా నేనున్న జైల్లో ఉన్నాడంటే అందగాడు, ఎర్రటోడు, ఇప్పుడే మీసం గడ్డ వస్తూ ఉంది, చాలా మంచివాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడు చెప్పినట్టు జరిగింది. ఎవరో తెలుసుకుంటేనే ఇంట్లో పెరిగినోడే అర్జెంటుగా కౌరు పెట్టాడు. ఎవరికి? ఏమంటే యేసేపు బతిపోయాడా రాజుని? చెప్పండి. దీన్ని అర్థం చేసుకున్నాక ఆయన అన్నాడో మాట,
యేసేపు అన్నాడంటమ్మా, అమ్మా వినండి, పక్కన ఖైదీలతో అన్నాడంట, గడ్డం గీసేసుకున్నాడు, కటింగ్ ఏం చేసుకున్నాడు, మంచి తెల్లటి బట్టలు వేసేసుకున్నాడు. పక్క వాళ్ళు అన్నారంట, రే ఏంట్రో సోకియాలో సోకు డమాయి చేసిందంటే ఎక్కడికి వెళ్తున్నావు? నేనా ఏ రాజు జైల్లో పెట్టాడో ఆ రోజే రమ్మని కౌరు పెట్టాడు. నేను ఎల్లు మళ్ళీ వచ్చేదోలే. నేనా వెళ్ళటం అంటే జరిగితే తిరిగి రావటం మాత్రం జరగదన్నాడు. ఏమన్నాడు? నేను వెళ్ళటం అనేది జరిగిందంటే తిరిగి రావడం జరగదు. ఏమనుకున్నావు? దేవుడు నాతో ఉన్నాడు అన్నాడు. తరువాత యేసేపు ఏమయ్యాడు? రాజ్యానికే ప్రధాని అయిపోయాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని భయపడతాం. రాజ్యానికే ప్రధాని అయిపోయాడు. కారణం, రాజుని ప్రతిఫలాడలేదు. 3 సంవత్సరాలు ఉన్నాడమ్మ జైల్లో యేసేపు. ఎన్నాళ్ళు? 3 సంవత్సరాలు ఉన్నాడు. భయపడలేదు. పక్క వాళ్ళని అందరితో తెల్లారితే ఆనందంగా మాట్లాడేవాడు యేసేపు. ఇక్కడ ఒకరిని చంపాడు, ఒకరిని బ్రతికించాడు. మీకు ప్రశ్న ఇప్పుడు, ఎవరిని చంపాలి, ఎవరు బతకాలి చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను. మనం ఒకరిని చంపాలి, ఒకరిని బతికించాలి. ఎవరిని చంపాలి? చాతాడు దొరికేది నీకు అంత సులువుగానే. మరి శరీరం చంపితే ఎలాగా? అది రైట్. ఇప్పుడు పాయింట్ చెప్పు. ఏం చెప్పాలి? శరీర క్రియలు అంటే ఏంటి? కోపం, ద్వేషం, మత్సరం, అసూయ, స్వార్థం. కనపడవు. రాత్రి చెప్పారు కదా విషయం, మీకు గర్జి చేసుకోమని చెప్పారు రాత్రి సైతాను గురించి. ఇంకా 2 విషయాలు ఉన్నాయి ఇందులో. వెలుగుదోత చెప్పలేదు, రహస్యంగా జ్వరపడే సర్పం చెప్పలేదు. వచ్చి తినవారు చెప్తాను, అవి కావాలంటే వచ్చి తినవారు అండి. మీరు అతను శనివారం రారు కదా, రారు. శనివారం ఓ 10 మంది 20 మంది ఉంటారు, మిగతా వాళ్ళు రారు. నా బోధ అంతే, శనివారమే నా బోధ. ఆదివారం మాట్లాడినాను అసలు. యేసేపుకి బాగాలేదు కాబట్టి వాడు మాట్లాడే మాట నేను తీసుకున్నాను వేళ. చెప్పాలంటే ఆయనే మాట్లాడాలి వేళ. ఆయనకు బాగాలేదని నేను తీసుకున్నాను. ఇప్పుడు వాక్యం విన్నారా? ఏమైనా ఎక్కుతుందా? దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. చెప్పండి, ఏం చంపాలి? శరీర క్రియలు చంపాలి. ఈర్ష్య, పగ, ద్వేషం. చావకపోతే నువ్వు దేవుడికి పని చేయవు. ఈ సావకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒకటే, సాక్ష్యం చెప్పిన ఒకటే, పాటలు పాడిన ఒకటే, కబుర్లు చెప్పిన ఒకటే. ఏం ప్రయోజనం ఏమి లేదు. శరీర కార్యాలు ఆత్మ కార్యాలతో చంపాలి. ఆత్మతో చంపాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ దినదినాభివృద్ధి పొందాలి. ఏంటి? ఆత్మ దినదినాభివృద్ధి పొందాలంటే ఆత్మ జీవించాలి, బ్రతకాలి. చాలామంది ఏం చేస్తారు? ఆత్మను చంపేస్తారు. ఏమో ఏం చంపేస్తారు? ఆత్మను చంపేస్తారు, శరీరాన్ని నిలబెట్టేస్తారు. అలా అంటే ఏంటి? ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, సాక్ష్యం ఉండదు. చెప్పాను కదా రాత్రి, బైబిల్ చదవాలి మానేయాలో. ఇది ఉండదు. శరీరం మాత్రం పెంచేదారు. తిరిగేయటం, చుట్టాల దగ్గరికి, బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి తెగ తిరిగేదారు. ఇలా తిరగటమే. ప్రార్థన వాక్యం ఉండదు వీళ్ళ బతుకులో. ప్రయోజనం ఏమీ లేదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. చేతులకు దేవునికి స్తోత్రాలు చెప్దాం. దావీదు పొరపాటు చేశాడు, పాపము చేశాడు. ఎవరితో? బెత్షెబతో చేశాడు. ఆ పాపాన్ని బట్టబయలు చేశాడు ఒక ఆయన. ఆ ప్రవక్త, నాతాను ప్రవక్త ఏం చేశాడు? బట్టబయలు చేశాడు. నువ్వు చేసింది పాపం, పొరపాటు. ఒకడ భార్యని పాడు చేసావు నువ్వు అన్నప్పుడు చెప్పాలంటే ఆ నాతాను కూడా లేపేయచ్చు. దావీదు రాదు కదా, లేపేయచ్చా? లేపేయచ్చు. లేపాడా?
పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు, వేదన పడ్డాడు, దుఃఖించాడు. అంటే ఏం జరిగింది ఇక్కడ? కత్తిరితో కత్తిరించాడు నాతాను దావీదుని. ఇక్కడ అర్థమైందా? ఏం చేశాడు? దావీదులో ఉన్న తప్పులు కత్తిరితో కత్తిరించేశాడు. అంతే. నీ తప్పులు ఖండించంటే దిద్దుకో, పశ్చాత్తాపడు. పశ్చాత్తాపడిన కారణాన్ని బట్టి దావీదు దీపం వెలిగించబడి ఉన్నది. ఆరలేదా? ఏమైంది? ఆయన దీపం వెలిగించబడి ఉన్నది. జీవితంలో ఏ ప్రమాదంలో పడలేదు. నాలుగో మాట చెప్తున్నాను. దావీదుకి ఎంతమంది కొడుకులో తెలుసా మీకు? లెక్కదే అయితలే. ఎంతోమంది కొడుకులు ఉన్నారు దావీదుకి. కానీ పెద్ద కొడుకు పేరు అమ్నోను అని పేరు కలిగిన కొడుకు. ఇతడు కూడా బైబిల్లో ఒక తప్పు చేశాడు. చెప్పనా? తామారు అనే పేరు గల సొంత చెల్లెళ్ళే పాడు చేశాడు. ఏం చేశాడు? బైబిలే కూడా ఇలాంటివి ఉన్నాయండి అంటారే మీరు. ఉన్నాయి. కానీ తప్పు చేసిన నెత్తినెట్టుకోలేదు దేవుడు. అమ్మో విన్నారా? తప్పు చేసిన నెత్తినెట్టుకుని ఆయన పూజించలేదు దేవుడు. వార్నింగ్ ఇచ్చాడు, బుద్ధి చెప్పాడు. అమ్మునోను ఈ తామారిన అమ్మాయికి అన్నగారు ఉన్నాడు. ఆ అన్నగారి పేరే అబ్షాలోం. చెప్పండి అందరూ. ఎవరు? అబ్షాలోం. ఎప్పుడైతే అమ్మునోని పని చేశాడో ఒళ్ళు మండిపోయింది అబ్షాలోంకి. ఒరేయ్, నా చెల్లిని నీవు ఇలా పాడు చేస్తావరా అని చాలామంది యువకుల్ని పంపించి, రాజ్యంలో ఉన్న రాజకుమారులు చాలా మందిని పంపించి, ఎవరిని చంపొద్దు, అమ్నోనును మాత్రమే చంపేయండి అని వచ్చాడు ఆజ్ఞ. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏమయ్యాడు? చెప్పాలంటే ఓ మాట చెప్తాను మీకు. అమ్నోను పెద్ద కొడుకు. బైబిల్ ప్రకారంగా పెద్ద కొడుకు 2 వాటాలు. ఎన్ని వాటాలు? 2 వాటాలు. మిగిలిన వాళ్ళకి ఒకే వాటా వస్తుంది, కానీ పెద్ద కొడుక్కి 2 వాటాలు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవడం అమ్ములోను. ఒక్క వాటా కూడా లేదు. కారణం ఏంటి? బుద్ధి సరిగ్గా ఉండక అతనికి వచ్చే అవకాశాలన్నీ కూడా పాడు చేసుకున్నాడు. ఒకసారి 2 సమయాల గ్రంథం ఏంటి? 2 మాటలు జ్ఞాపం చేసి ముగిస్తాం. 2 సమయాల గ్రంథం 13వ అధ్యాయం. 2 సమయాలు 2 సమయాల గ్రంథం 13వ అధ్యాయం 28-29 వచనాలు. 2 సమయాలు 13, 28-29 వచనాలు చదవండి. చాలు. ఏం జరిగింది? ఏం జరిగింది? రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఏమయ్యాడు ఇప్పుడు అమ్నోను? హతము చేశారు. యవనస్తుడు, పెళ్లి కాలేదు, యువకుడు, కానీ అతనికి వచ్చిన స్వభావం మంచిది కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది యవనస్తులు, యువకులు, యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటి కనపడ్డదల్లా మేలిం బంగారం కాదు. జీవితాన్ని కంట్రోల్ చేసుకోవాలి.
జీవితంలో ఎదురవుతారు. యువతులు చాలామంది ఎదురవుతారు. రకరకాలుగా మాట్లాడతారు. నీ పాత్రను కాపాడుకోవాలి. యువతి, నీ పాత్రను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యువకుడా, నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను చూస్తూ ఉండగా పరిచర్యలో నాకంటే యుక్త వయసుకు వచ్చినటువంటి సేవకులు చాలామంది చితికిపోయారు, చాలామంది పడిపోయారు. బాబన్ అనే పేరు గల ఒక దైవ సేవకుడు ఉండేవాడు. మంచి సేవకుడు, మంచి సింగరు, చక్కటి పాటలు రాశాడు. ఆయన ఒక అన్యుల అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. బండి ఎక్కించుకొని వెళ్తున్నాడు ఒకరోజు. ఇది ఎక్కడ జరిగిందంటే ఖమ్మంలో జరిగింది. వస్తూ లారీ వాడు బలంగా కొట్టేశాడు ఈ వ్యక్తిని. లారీతో పాటు భార్య, తీసుకెళ్తున్న అమ్మాయి అక్కడికక్కడి శవాలైపోయారంటే ఇద్దరు. కారణం ఏంటి? నిప్పుతో సెలగాటు ఆడకూడదు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడ్డ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఎవరి జీవితం నువ్వు కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. ఇష్టానుసారంగా తిరిగితే పాప వల్ల వచ్చే జీవితం అవుతుంది, మరణం. ఈ విషయంలో అనుమానం ఏమి కూడా లేదు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతాం. ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం తీయండి, 3వ అధ్యాయం. నేను చెప్పేస్తాను, నోట్ చేసుకుని రాసుకోండి కావాల్సిన వాళ్ళు. టైం అయింది కాబట్టి నేను 10 నిమిషాలు ముగిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. షిమ్యోషోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఎవళ్ళేలో? దావీదుకి ఇచ్చిన కుమారులు. దావీదుకి ఇచ్చిన కుమారులు గద్దించినప్పుడు దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన పశ్చాత్తాపంతో ఇంకో మాట చెప్తున్నాడు చూడండి. 141వ కీర్తన తీయండి. ఆయన పశ్చాత్తాపంతో రాస్తున్నాడు ఈ మాట. 141వ కీర్తన త్వరగా తీయాలి. 141వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట, వారు నన్ను గద్దించుట. ఏ మాట అంటున్నాడమ్మా దావీదు? నీతిమంతులు నన్ను గద్దించుట తైలాభిషేకం. అంటే తైలాభిషేకం అంటే ఏంటమ్మా? తైలాభిషేకం అంటే తెల్దా? నూనెతో నా తల అంటినట్టు. తల అంటే ఎవడైనా గద్దింతే నూనె నా తల్లంటే రాసినట్టు. అలాంటి అభిషేకాన్ని నేను త్రోసివేయను. అబ్బా, ఈ మాట మనం అంటే ఎంత బాగుండు. ఏమంటావా? నన్ను ఇలాగ అన్నాడంటే మన పాటర్ గారు ఇయ్యాలా? అతను ఎందుకు వెళ్ళాలా నన్ను? ఉక్రేసం పళ్ళు పటపట కొరికేతా ఉంది. ఏం చేయాలి అయింది? ఉక్రేసం తెచ్చుకోక. తండ్రి గద్దింతే కొడుకు వినవలసిందే, తల్లి గద్దింతే కుమార్తె లోబడవలసిందే. నేను లోబడిని ఎదురు తిరుగుతాను నేను అంటావా? అంటే నీ సంగతి చాలా జాగ్రత్తగా చదువుతాడు దేవుడు. మామూలుగా చూడడు. ఎలా చదువుతాడు? చాలా జాగ్రత్తగా చదువుతాడు. దేవుని స్తోత్రం. ఏమ్మా రూతమ్మ అంటే ఊటాల రూతమ్మ కాదు. రూతమ్మ అసలు నయ్యోము కూడా ఎందుకు రావాలి? యోధాబెత్తులకేమో. ఏమో ముసలిదారు కూడా ఎందుకు వెళ్ళాలి? ముసలిదే కదా నయ్యోమి, అవునే కదా? రూతు యవ్వనస్తురాలు ఎందుకు వెళ్ళాలి? ఈ ముసలిదానికి నేను బుక్ అయిపోతానేమో,
చచ్చేదాకా నేనే చూడాలేమో దాన్ని అనుకోలేదు. అనుకుందా? కోడళ్ళు అలా అనుకోకండి. అత్తగారిని చూసి ప్రేమించండి. మీరు ఏం చేయాలి? ప్రేమించండి, లోపడండి, వినండి. వెళ్ళింది కాబట్టి మోయాబు దేశంలోనంటమ్మ రూతు చేసిన పని అంటే చెప్పనా, ఒక శ్రీమంతుడికి కూతురు అంటే ఈమె. అంటే ఒక భూస్వామి కూతురు. ఏమి లోట్లేదు. మొలకని దేవత ఉంటుంది ఆ రోజుల్లో. కంచుతో చేశారంట ఆ విగ్రహాన్ని. ఏంటంటే వద్దంటే 7 అడుగులు ఉంటుందంట ఆ విగ్రహం, ఉంతకాంత ఉంటుంది. దాన్ని కింద మంట పెడతారు. మంట పడితే కొంచెం విగ్రహం బాగా కాలిపోద్ది ఎర్రగా. పాలు తాగే పిల్లల్ని అంట దాని చేతిలో పెట్టేదంటే ఈ రూతు. ఏ పిల్లల్ని? వాళ్ళ ఏడు వినపడకుండా వాయిద్యాలు ఆయన చేసేవారంట పక్కనే. ఆ పసిబిడ్డ 10 నిమిషాల్లో బూదైపోయేది. ఇది కొన్ని వందల మందిని చంపేదంటే రూతు ఇలాగా. తరువాత మహులోనికి భార్య అయింది. తన భర్త చేయి చూసిందంటే సారి, నేను తప్ప వేరే దేవుడిని నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, నరగచ్చ చేయవద్దు అన్న చేతి మీద. భర్త వైపు చూసి, అయ్యా మీ చేతి మీద అంటే ఏంటి రాస్తుంది? పచ్చబడిలో రాసుకునేవారంటే ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. పూర్వం పచ్చబడి తెలుసా మీకు? పచ్చబొట్టు తెలదా? మరి పెద్దోళ్ళు చేయి చూడండి మీరు, వాళ్ళు రాసుకునేవారు. పచ్చబొట్టు చేరదాం కదా. ఈ 10 ఆజ్ఞలు రాసుకున్నటువంటి చేతి మీద ఎవరో? రూతమ్మ గారు భర్త మహులోను, పెద్దోడు ఆయనే. నరకత్య పాపం, నరకత్య చేత నరకానికి వెళ్తావు. చాలామంది చంపేసి ఎక్కడ నువ్వు గద్దిస్తాడంటే భర్త భార్యని. గడగడ గడగడ ఉడికిపోయిందంతే. దండం పెట్టింది భర్తకి, అయ్యా ఇది తప్పని నాకు ఎవరు నేర్పలేదు ఇంతవరకు. ఆయన ఒక్కడే దేవుడు అని తెలియదు నాకు. ఈ దేవతలే దేవుడు అనుకుంటాను నేను. పశ్చాత్తాపడ్డ సంవత్సరానికి భర్త చనిపోయాడు. మరిది గారు కూడా చనిపోయాడు. బాంగారు కూడా చనిపోయాడు. ఆ మాట ఆయన జీవితాన్ని మార్చి అత్తగారితో బెత్లెహేము వచ్చేసిందంతే. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. వచ్చిన తర్వాత చేసిన పని ఏంటి? కూలి పని కంటే భయంకరమైంది ఇది. ఏదే పరికంటే మాటలా. చిన్నప్పుడు నేను కూడా మా అమ్మోళ్ళు ఉన్న చోట ఎరువండి. సాయంత్రానికి ఉండేదమ్మని నడుపు, సాయంత్రం నడుపు పనిచేసేది కాదు. ఇంకా మామూలు నొప్పు కాదు, లాగేసేది. అప్పుడు కుర్రోనికి అప్పగితే లెక్కలోకి వచ్చేది కాదు. ఇప్పుడు అవళ చేయలేరే పని. చాలా కష్టపడ్డది. మోయాబు దేశంలోనంట చాలామందికి భోజనం పెట్టేదంట మా రూతు. ఎవరికే? వండించేసి ఈమె సప్లై చేసేదంట కొన్ని వేల మందికి భోజనం. ఇప్పుడు ఏమండే అందరికీ వడ్డించి చెయ్య కూలి పని చేస్తే ఎలాగుంటో చెప్పండి మీరు. వచ్చుకుంది చివరికి బోయా ఆ బెత్లెహేముకే గొప్పదని కూడా అయినా బోయది భార్యగా ఇంటికి చేశాడు దేవుడు చివరికి. దేవునికి స్తోత్రం. దావీదుకి ఏమవుతుందో చెప్పనా? రూతు అమ్మమ్మ నానమ్మ చెప్పాలంటే అమ్మమ్మ అనుకోవాలి. ఎవరికి? దావీదుకి. అలాంటి ఈ రూతులో నుంచి వచ్చారు దావీదు, యెషయా, మొత్తం వీళ్ళంతా కూడా. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఓర్పు, సహనం. ఏం చేయాలి? కత్తిరింతాడు దేవుడు నిన్ను. రూతుని ఏం చేశాడు? అక్కడ కత్తిరించాడు. కత్తిరించలేదా? కత్తిరించాడు. దేవతను వదిలేసింది. అత్తగారిని నమ్మేసి వచ్చేసింది. నయోమి దైవజనుడి గుర్తు, రూతు నిజమైన విశ్వాసకి గుర్తుగా కనపడుతుంది ఇక్కడ మనకు. బోయజు రక్షకుడైన యేసయ్యకి బోయజు గుర్తుగా కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘము దేవునికి వధువు. వధువు సంఘమే దేవునికి భార్య. వధువుని దేవుని వాక్యముకి చెప్తా ఉంది. ఏమర్థమైంది మీకు?
నేను తీసుకున్న అంశం ఏంటి? దీపవృక్షము. ఏ వృక్షం? దీపవృక్షముగా నీవు ప్రకాశిస్తూ ఉండాలి. ఏం చేయాలి? ఆరిపోయిన దీపంలా ఉండకూడదు. నా దీపాన్ని వెలిగించుము అంటాడు. ఎవరు? దావీదు మహారాజు చెప్పాడు మాట. ప్రభువా నా దీపాన్ని వెలిగించు అంటాడు. చాలాసార్లు మన దీపాలు ఆరిపోతూ ఉంటాయి. ఆరిపోతాయి. ప్రార్థనలు ఆరిపోవటం, వాక్యులు ఆరిపోవటం, విశ్వాసులు ఆరిపోవటం, ఆసక్తులు ఆరిపోవటం. ఈ పథకం పనికి వెళ్ళిన తర్వాత చాలామంది చల్లారిపోయారు మన వాళ్ళు. పాపం నేను ఒప్పుకున్నారు ప్రార్థన చేస్తాను. నిజమే. ఏం చేస్తారంటే ఈ పథకం పని చేయడం తప్పట్లేదు, మీరు చేసుకోండి. కానీ నీరసాలు వచ్చేస్తున్నాయి. ఏమవుతున్నాయి? సాయంకాలం ఏమొచ్చేస్తుంది? నడువట్టే నీరసం వచ్చేస్తుంది. ఏమి చేయలేకపోతున్నారు ఇక మీరు. తప్పదు. అయినా ప్రభుని పక్కనెట్టకూడదు. ఆయన్ని గణపరచాలి, స్తుతించాలి, ముందుకు రావాలి. దేవుని స్తోత్రం. 7 దీపాలు, 7 సంపూర్ణమైన సంఖ్య. 7 దీపాలు సంపూర్ణముగా దేవునిలో ఎదగాలి, ప్రవహించాలి, వెలిగించబడాలి, ప్రకాశించాలి. ప్రభులో మనం ముందుకి సాగాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అటువంటి పద్ధతిలో జీవించి ప్రభు దీవులు పొందుకుందాం. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. చేతులు దేవుని ఇస్తాం. ముందుగా చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఈ లోపల సాక్ష్యం చెప్పే బిడ్డలో సిద్ధపడరండి ఇక్కడికి. ప్రభువా నీవు ఇచ్చిన సందేశం దీపవృక్షము గురించి, 7 దీపాల గురించి. ఆ 7 దీపాల్లో మేము ఒక్కొక్కరము ఒక్కో దీపముగా ఉన్నాం. ఒలీవ నూనెతో మేము నింపబడాలి. నీ పరిశుద్ధాత్మతో నింపబడి మేము ప్రకాశించాలి. కొన్నిసార్లు ఒత్తులు కాలినప్పుడు యాజకుడు కట్ చేస్తాడు. మా జీవితంలో వచ్చిన అవకతవకలు, చిన్న చిన్న బలగింతులు, సోమరితనం, బద్ధకం, నీలో వెనకబట్టు లాంటి పద్ధతులు ఉన్నప్పుడు, నువ్వు గద్దించినప్పుడు, దైవజన సేవకుడు గద్దించినప్పుడు మేము లోబడాలి, దిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి, నీకు లోబడి నీ మాట ప్రకారం జీవించాలి. ఆ విధంగా మేము జీవిస్తే వెలిగిస్తావు. దావీదుని వెలిగించావు, ఆయన ఆశీర్వదించావు. అలాగా ఒప్పుకోకుండా ఆ పాపలోనే ఉన్న అమ్మునోను మరణానికి గురయ్యాడు. అలాగే తప్పు దిద్దుకొని హేరోదు రాజు కూడా మరణించాడు. హేరోదియా కూడా మరణించింది. నరకపాత్రులయ్యారు. గద్దించిన యాహాను మరణించిన నీ రాజ్యానికి వెళ్ళాడు. ఈ రోజున గద్దించే సేవకులు అవసరం. తప్పుదిద్దే సేవకులు కావాలి, సరిచేసేవారు కావాలి. అలాంటి పద్ధతి కలిగి నీలో మేము జీవించి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయండి. నీ వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి, మహిమా ఘనత పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచును మా పరమ తండ్రి. ఆమేన్.